హే గాయ్స్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా? ఆల్రెడీ చెప్పాను కదండి, మొన్న 2 డేస్ బ్యాక్ పెళ్లి జరిగిన వాళ్ళది ఈరోజు రిసెప్షన్ ఉంది. అక్కడికైతే ఇన్వైట్ చేశారు. మేము అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాము. ఎండ ఏంటండి బాబు, ఇంత దారుణంగా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎండగా ఉంటుందని చెప్పి. ఆ ఎండకి ఆ వేడికి ఏసీ వేసుకున్నా సరే అస్సలు కూల్ అవ్వట్లేదు కార్ కూడా. ఇంక అందుకే గ్లాసెస్ అయితే దింపేశాము. అందులోనూ వేసుకుంది హాఫ్ శారీ, అస్సలు గాలి అయితే వేయలేదు, చాలా సఫకేట్గా ఉంది. ఇంకా సర్లే వచ్చేసాం అనుకుంటే ఇక్కడైతే గేట్ పడింది. 2 ట్రైన్స్ ఉన్నాయంట. మొత్తం ఇక్కడే 10-15 మినిట్స్ అయితే అలా వెయిట్ చేసాము. మా వల్ల అయితే కాలేదు, ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది. ఇంకొచ్చిన వెంటనే ఖాళీగా ఉంది, వచ్చేయండి లంచ్ చేసేద్దాము అంటే ఇంక వెళ్ళిపోయాము. వెళ్ళిన వెంటనే ఫస్ట్ తీసుకుంది అయితే ఆ వాటర్ బాటిల్. కూలింగ్ వాటర్ తాగిన వెంటనే చాలా రిలాక్స్ అనిపించింది. తర్వాత ఇది చూస్తే వాళ్ళ ఇనిషియల్తో వివాహ విందు అని చెప్పి అయితే ప్రింట్ చేపించి వేశారు. బ్రెడ్ హల్వా, గారి, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్ బిర్యానీ అండ్ రైతా, మటన్ కర్రీ, తలకాయ కూర, గోంగూర బోటి అండ్ ఫిష్ కర్రీ. టోటల్ 14 వెరైటీస్ అయితే పెట్టారు. వద్దు అన్నా సరే ఈ పాప మొహమాటం పడుతుంది అని చెప్పి ఇంకా ఎక్కువ వేసేసారు. నాకైతే చూడండి మొత్తం ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇలా ఉంటుంది మన గోదావరి మర్యాదలు. ఇంకా అలా తినేసి వచ్చి కూర్చున్నాము. స్క్రీన్లో అయితే హెల్దీ వీడియోస్ అండ్ మ్యారేజ్ వీడియోస్ అయితే ప్లే చేసి చూపిస్తున్నారు. ఇదంతా లోపల డెకరేషన్. మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తామా అని చెప్పి మళ్ళీ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. వచ్చేసరికి 4-4:30 అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్.